హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ ఫేజ్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఏ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఈ రోజు మనం చూద్దాము. అంతేకాకుండా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరేం చేయాలి అనేది కూడా ఈ రోజు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీఎన్ఎల్ కట్ ఆఫ్ ఇచ్చాను ఫస్ట్. అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ ఇచ్చాను. మీకు సీట్ మ్యాట్రిక్స్ లో కూడా కేటగిరీ వైజ్ గా నాన్ లోకల్ స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా నేను దాని ప్రకారంగానే అంటే ఈ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి లీస్ట్ స్కోరరు వాళ్ళ యొక్క ర్యాంక్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. సో నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ లో ఓసీ కేటగిరీ వాళ్ళకి 615 మార్కులు లాస్ట్ ర్యాంకర్ కి వచ్చినటువంటి మార్క్స్. వాళ్ళ యొక్క ర్యాంకు 60,444 విఎంసీకే అంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. అలాగే బీసీఏ కేటగిరీలో 575 మార్కులు, వాళ్ళ యొక్క ర్యాంకు 1,05,708. ఎస్ఆర్ఎంసి అంటే శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఇలా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు కూడా చూసుకోండి. బీసీబీ 571 స్కోర్ వచ్చింది ఇక్కడ బాలాజీ మెడికల్ కాలేజీ తిరుపతి. నెక్స్ట్ బీసీడి 595 ఎస్ఆర్ఎంసి. నెక్స్ట్ బీసీఈ 559 ఎన్ఆర్విపి అంటే ఎన్ఆర్ఐ విశాఖపట్నం. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 541 జెమ్స్ కాలేజీ శ్రీకాకుళం, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ అంటారు. అలాగే ఎస్టీ వాళ్ళకి 573 స్కోర్ తో ఎస్ఎంసివి సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో వచ్చింది. ఓకే, సో ఇవి నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ నీట్ స్కోరు, అలాగే ఆల్ ఇండియా ర్యాంక్. ఇక్కడ ఏయూ రీజియన్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఇచ్చానండి. అంటే ఏయూ లోకల్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ కేటగిరీస్ లో ఎంతవరకు వచ్చింది అనేది. ఓసీ కేటగిరీలో 615 మార్కులకి కట్ ఆఫ్ వచ్చింది. గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం లీస్ట్ స్కోరర్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ర్యాంకు 60,647. అలాగే బీసీఏ కేటగిరీ తీసుకున్నట్లయితే 568 మార్కులు కట్ ఆఫ్ వచ్చింది. ఇది కూడా గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ. నెక్స్ట్ బీసీబీ 559, బీసీసీ 573, బీసీడీ 594, బీసీఈ 521, ఎస్సీ 520, ఎస్టీ 472, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 640 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చాలా ఎక్కువ కట్ ఆఫ్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి కాంపిటీషన్ అంతా కూడా ఓసీ నుండి ఈడబ్ల్యూఎస్ కి షిఫ్ట్ అయింది అనుకోవచ్చు మనం. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజ్ లో నిమ్రాలో జాయిన్ అయినటువంటి లీస్ట్ స్కోరర్ 540 మార్కులతో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో పిఎంసి కేటగిరీలో అంటే పోలీస్ మ్యాటిస్ చిల్డ్రన్ అంటారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అమరవీరులైనటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 156 మార్కులతో జిఎంసి గుంటూరులో సీట్ అలాట్మెంట్ వచ్చింది. అలాగే బిఎస్టీ అంటే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఓసీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కి 504 మార్కులకి జిఎంసి రాజమండ్రిలో సీట్ అలాట్ అయింది. అలాగే బీసీబీ కేటగిరీలో స్టూడెంట్ కి 345 స్కోర్ తో జిఎంసి మచిలీపట్నంలో సీట్ వచ్చింది. అలాగే బీసీడీ కేటగిరీలో 461కి గాయత్రి విద్యా పరిషత్తు. అలాగే ఎస్సీ బిఎస్టీకి 434 మార్క్స్ తో జీబీపీటీ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చింది. సో ఇలా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అవి చూసుకోండి. అలాగే ఎస్వి రీజన్ లో కట్ ఆఫ్ చూద్దామంటే ఒకసారి. ఇక్కడ ఓసీకి 601 లీస్ట్ స్కోరరు బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో జాయిన్ అయ్యారు. వాళ్ళ యొక్క ర్యాంకు 75,529. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 561, బీసీబీ 556, బీసీసీ 507, బీసీడీ 560, బీసీఈ 553, ఎస్సీ 505 505, ఎస్టీ 465 465, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 607. ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకే హైయెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజ్ లో కూడా 575 మార్కులతో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జాయిన్ అయ్యారు. అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఓసీ స్టూడెంట్ కి 592 మార్క్స్ తో ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. అలాగే బీసీఏ బిడి ఎస్సీ ఇక్కడ కొన్ని కేటగిరీస్ కానీ మిస్ అయినాయి అంటే అర్థము ఆ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ లేదు అని అర్థం, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో ఇవి నాన్ లోకల్ కేటగిరీ, ఏయూ రీజన్, ఏయూ లోకల్ అండ్ ఎస్వి లోకల్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క లీస్ట్ నీట్ స్కోర్ అండ్ మాక్సిమం ఆల్ ఇండియా ర్యాంక్ అని చెప్పొచ్చు. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీలో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీళ్ళకి సీట్ అలాట్మెంట్ ఈ కేటగిరీలో ఇవ్వలేదు ఇంకా. సో ఈ కేటగిరీలో ఎవరైతే వాళ్ళకి తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళు దయచేసి ఎన్టీఆర్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. క్లియర్? అంతేకాదండి,
మీరు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మీరు ఫస్ట్ చేయాల్సిన పని అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దానిలో లింక్ కూడా ఇస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి పేజ్ లోకి వెళ్ళి ఒకసారి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాగా. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ కి సంబంధించిన డేటాని ఎంటర్ చేసి ట్రై చేసినప్పుడు ఇక్కడ ఇలా వచ్చిందండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని వచ్చింది. అంటే ఈ సైటు బ్లాక్ చేశారు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. కాబట్టి అందరికీ కూడా ఇలాగే వస్తుందండి. కాబట్టి మీరు కంగారు పడద్దు. సో మీరు దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఓపెన్ అవటం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. వాటితో పాటు ఆల్రెడీ నేను ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. ఆ సర్టిఫికెట్స్ అన్నిటికీ కూడా ఒరిజినల్స్ ఉండేలాగా చూసుకోండి. అంతేకాదండి, ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఏ డాక్యుమెంట్స్ ఏ ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయాలి, ఫీజు ఎలా కట్టాలి, ఎంత అమౌంట్ కట్టాలి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ కాలేజీ పేరు వస్తే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇవన్నీ కూడా చూసుకొని ప్రిపేర్ చేసుకొని అప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటు మీరు జాయిన్ అయితేనే అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశము ఉంటుంది. మీరు జాయిన్ అవ్వకుండా నెక్స్ట్ రౌండ్ లో మరలా మంచి కాలేజ్ వస్తుందేమని ట్రై చేస్తే మాత్రం ఈ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ జాయిన్ అవ్వాలి కాలేజ్ దగ్గరికి వెళ్ళి. ఆ తర్వాత మాత్రమే మీరు అప్గ్రేడేషన్ కి పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. అయితే అసలు అప్గ్రేడేషన్ కి పార్టిసిపేట్ చేయడం అంటే ఏంటి, చాలా మందికి డౌట్ అండి. ఏమి లేదు, సింపుల్. మీరు ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి మీ సర్టిఫికెట్స్ అలాగే ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు అన్ని పే చేసి అంతా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఒక వైట్ పేపర్ మీద ప్రిన్సిపల్ గారికి మేము అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని రాసేసి ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి రండి, అంతే. వచ్చిన తర్వాత మీకు రీటైన్ అనే ఆప్షన్ ఇక్కడ మరలా లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ఎవరు కూడా టచ్ చేయొద్దు. అప్గ్రేడేషన్ కి వెళ్తాము అనుకుంటే మాత్రం జస్ట్ జాయిన్ అయ్యి వచ్చి మరలా కూర్చోండి అంతే ఇంట్లో. మరలా సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఏమీ చేయకుండా ఉండటమే అప్గ్రేడేషన్ కి వెళ్ళటం అంటే అర్థం. ఇంకా మీరు మధ్యలో ఏమీ చేయకూడదు. కేవలము సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఎదురు చూస్తూ కూర్చోవటమే. అలా కాకుండా ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు మీకు బాగా నచ్చితే ఇదే కాలేజ్లో ఉంటాము అని డిసైడ్ అయితే అప్పుడు మీరు చేయాల్సింది రీటైన్ అనే ఆప్షన్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన లాస్ట్ డేటు సెప్టెంబర్ 19వ తారీఖు 3 గంటల వరకు మీకు టైం ఇచ్చారు. కాబట్టి 3 గంటలు టైం అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత లేదా ఒక రోజు తర్వాత రీటైన్ ఆప్షన్ వస్తుంది. అంటే మీరు ఇదే కాలేజ్లో ఉంటాము అని మీరు ఒప్పుకుంటున్నట్లుగా అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు లింక్ ఇస్తారు. అప్పుడు మీరు రిటర్న్ ఆప్షన్ ఇవ్వాలి. సో అవి నేను మరలా ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తానండి వీడియో రూపంలో. ప్రస్తుతానికి మీరు చేయాల్సింది మీరు సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజు కాలేజీ ఫీజు తీసుకొని ఇన్ టైంలో మీకు ఎలాటైనటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి సెప్టెంబర్ 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. అర్థమైంది కదా. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు మరలా మీకు వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. క్లియర్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. సీట్ అలాట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విషెస్ చెప్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కొద్ది మంది స్టూడెంట్స్ నాకు చెప్పిన విషయము, వాళ్ళకి చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు సీట్ అలాట్మెంట్ రాలేదు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను కూడా చెక్ చేశాను, వాళ్ళది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో కూడా ఉంది. అయినా సరే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ రాలేదు. అంటే చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం ఇది. మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇమ్మీడియట్ గా చేయాల్సింది, మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ దగ్గరికి మండే మార్నింగ్ 9 గంటలకల్లా వెళ్ళి అక్కడ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. మీరు వెళ్ళేటప్పుడు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దాంతో పాటు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికెట్ ను కూడా తీసుకొని వెళ్ళండి. అవే కాదు, స్టూడెంట్ది పేరెంట్ది ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి.
వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఎందుకు సీట్ అలాట్మెంట్ రాలేదో ఎక్కడ మిస్ అయిందో వాళ్ళు మరలా ఒకసారి చెక్ చేసుకుంటారు. సో నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉండే ఉంటారు అనుకుంటున్నాను. నాకు ఒక స్టూడెంట్ చెప్పడం వల్ల తెలిసింది ఈ విషయం. నేను కూడా చెక్ చేశాను. ఆ స్టూడెంట్ కి రాలేదు. ఆ స్టూడెంట్ యొక్క స్కోర్ కూడా 667 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్. అతనికి వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాలేదు కాబట్టి వాళ్ళని యూనివర్సిటీకి వెళ్ళి కాంటాక్ట్ చేయమని అడ్వైజ్ అవ్వడం జరిగింది. అలాగే మీలో ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి ఇమ్మీడియట్ గా యూనివర్సిటీ దగ్గరకు వెళ్ళండి. ఇంకొకరు కూడా చెప్పిన విషయం ఏంటంటే మేము వెబ్ ఆప్షన్స్ కూడా అంటే ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఆల్మోస్ట్ సేమ్ స్కోర్స్ వచ్చాయి. కానీ కాలేజ్ అలాట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే వాళ్ళు 2 డిఫరెంట్ కాలేజెస్ రావటం వాళ్ళు గమనించారు. అంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ కి బెస్ట్ కాలేజ్ వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి అమ్మాయికి కొంచెం లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ లో సీట్ అలాట్ అయింది అని చెప్తున్నారు. ఇలాంటివి మీకు ఏదైనా తెలిసి ఉంటే మీరు చేయాల్సిన పని ఇమ్మీడియట్ గా యూనివర్సిటీ దగ్గరకు వెళ్ళి క్లారిఫై చేసుకోవటం ఒక్కటే మార్గం. దాని గురించి ఆలోచిస్తూ డిస్కషన్ పెట్టుకునే కంటే కూడా యూనివర్సిటీ దగ్గరికి వెళితే వాళ్ళు క్లారిఫికేషన్ మీకు ఇస్తారు చెక్ చేసి ఒకసారి. ఇంకొక విషయం, మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిపోర్టింగ్ లెటర్ ఇస్తారు. ఆ రిపోర్టింగ్ లెటర్ మీద మీరు సబ్మిట్ చేసిన అన్ని సర్టిఫికెట్స్ నేమ్స్ లిస్ట్ చేశారో లేదో చూసుకోండి. వాళ్ళు పొరపాటున ఎంటర్ చేయటం పొరపాటున మిస్ అయిందేమో చూసుకోండి. ఎందుకంటే మరలా మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంటర్ చేయటం పొరపాటున మర్చిపోతే రేపు అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు అలో చేయరు. కాబట్టి మీరు చేయాల్సిన పని ప్రతి ఒక్కరు కూడా జాయినింగ్ లెటర్ మీద మీరు ఇచ్చిన సర్టిఫికెట్స్ లిస్ట్ అన్ని కూడా ఉన్నాయో లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు ఆ కాలేజ్ దగ్గర నుండి బ్యాక్ అవ్వండి. అర్థమైంది కదా? సో విష్ ఆల్ ది బెస్ట్. అంటే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.